మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ పగలు వాతావరణం ఉక్కపోతగా ఉంటుందని, సాయంత్రం చిరుజల్లులతో కూడిన వానలు పడతాయని తెలిపారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. వచ్చే 2 రోజులు చూసుకున్నట్లయితే గత వారం రోజుల్లో ఉన్న ఈ ఉత్తర దక్షిణ ధ్రువంతో పాటుగా ఉపరితల ఆవర్తనం కూడా కొద్దిగా బలహీనపడింది. మనకి గతది 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే సోమవారం మనకి అత్యధిక వర్షపాతం నమోదవడం అయితే జరిగింది. ముఖ్యంగా జెండన పూర్తిగా మనకి జీహెచ్ఎంసీ పరిధితో పాటుగా యాదాద్రి భువనగిరి, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. దాదాపుగా 20 ప్రదేశాల్లో భారీ వర్షపాతం నమోదవడం. నిన్న చూసుకున్నట్లయితే నిన్న పూర్తిగా ఉపరితల ఆవర్తనం బలహీనపడడం వల్ల కొద్దిగా అక్కడక్కడ మోస్తరు జల్లులతో పాటుగా 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదవడం జరిగింది. అయితే ఈ వారం రోజులు కూడా కొద్దిగా ఇదే విధమైన వాతావరణం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు, రేపు, ఎల్లుండి చూసుకున్నట్లయితే ఈరోజు ముఖ్య దక్షిణ తెలంగాణ జిల్లాల మీద కొద్దిగా వర్ష ప్రభావ సూచన అయితే కనిపిస్తుంది. రేపు కొద్దిగా అక్కడక్కడ కొన్ని చోట్ల మాత్రమే మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈరోజు దక్షిణ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, సంగారెడ్డి, అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షంతో పాటు అక్కడక్కడ 1-2 చోట్ల మనకి భారీ వర్షపాత సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే నగరానికి ఈరోజు చూసుకున్నట్లయితే ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని పగటిపూట కొద్దిగా తేరిపిచ్చిన వాతావరణం ఉన్న సాయంత్రం జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. రేపు కొద్దిగా పగటిపూట మేఘావృతమైన వాతావరణం ఉండి మధ్యాహ్నం నుంచి కొంత ఎండవేడిమితో పాటుగా సాయంత్రం చిరుజల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది.